అన్నా పెళ్లిలో కూడా ఏటన్నా ఇది? పిచ్చోడా, పేరంటం లేకపోయినా పెళ్ళి అవుద్దేమో కానీ ప్యాకెట్ లేకపోతే అవదరా. ఇట్స్ ఏ రూల్. అవునా? నాకు కూడా ఏంటి అయితే. అన్నా పెళ్ళిలో ప్యాకెట, మరి పెళ్ళయ్యాక? చదరంగం రా. పెళ్ళైన తర్వాత చదరంగం. వాళ్ళు స్టెప్, మనం స్టెప్. కోటిపల్లి ప్రజానీకానికి స్వాగతం సుస్వాగతం. విందు వివాహాది శుభకార్యాలకు సంప్రదించండి. ఏమన్నార్కిస్ట్రా. ఈ సంగీత విభాగంలో ముందుగా భలే మంచి రోజు సింగర్ మన లోకల్ బాలు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసేనేటి రోజు, వసంతాలు ఏంటి గోకుడు? నా పెళ్ళి ఎప్పటి నుంచి చూస్తున్నాను ఇదే పాట. పెళ్ళాన్ని ఎలాగ మార్చలేను, పాట అయినా మార్చమనవయ్యా బాబు. ఈ ఆటకు ఒక రాణి వస్తే అమ్మ నాన్న రాలేదా చిక్కి? వెనకాల వస్తున్నారు. చేశాడు వీడికి ఇదే పని. ఏంటో ఊళ్ళో అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఇక మిగిలింది నేను, రెండు, నువ్వు. ఏమంటావు? ఆశకు అత్యాశకు కాగితంలో తేడా అక్షరమే, కానీ జీవితంలో అక్షరం కాదు, అగాధం. పదండే. దోలు తీరింది అదొకే. ఇప్పుడు ఏమందన్నా? అత్యాసైనా నీ మీదే నా ఆశలు పెట్టుకున్నాను. ఎన్ని అగాధాలు అడ్డొచ్చినా నేను నిన్ను వదలను. కావాలంటే కాగితాల మీద అక్షరాలుగా రాసిస్తాను అందిరా. పిచ్చి పిల్ల, పడి చచ్చిపోతురా నేనంటే. ఈ సైకిల్ చైన్ గడి ఇక్కడికి వచ్చాడు రా. మిస్టర్ బచ్చన్, గానా తో సునా హోగా. ఎందుకు బచ్చన్ గారు మీకు అంత యాటిట్యూడ్? కొంచెం మీ ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చుగా. అవును, బిక్కమ్ హాల్ వేసుకుని మరి డల్గా ఎడుతున్నారు. మరే అన్నట్టు జక్కి గారు, మీకు ఎందుకంటే ఇంత అందం? కొంచెం ఫ్రెండ్స్కి పాడేవచ్చుగా. మరి యావరేజ్ మొక్కలు వేసుకుని ఎడుతున్నారు. వడ్డించే వాళ్ళు మనోళ్ళైతే ఆ రుచే వేరు. ఆ సామెత అది కాదు కదా. అది సామెత, భగవద్గీత కాదు. మార్చేసుకోవచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటిది? మెమరీస్. ఒక 50 ఏళ్ల తర్వాత మీ తాత నా వెనకాల ఎలా పడేవాడో తెలుసా అని నువ్వు చెప్పుకునే మెమరీస్. దయచేసి నన్ను వదిలేయండి, నాకు ఇబ్బందిగా ఉంది. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీ జోలికి రాను. నా ప్రేమ నిజమైతే, అది మీకు ఇష్టమైతే మీ అంతట మీరే నన్ను వెతుక్కుంటూ వస్తారు. అప్పటిదాకా గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కూర్చోండి. రైడ్కి వెళ్తున్నాం, పోలీస్ సపోర్ట్ కావాలి. తప్పకుండా. ఎవరిపైన? ముత్తిన్ జగ్గయ్య. ముత్యం జగ్గయ్య? అవును సార్. ముత్యం జగ్గయ్య మీ కొత్తేమో, ఏరే కాదు. మూడు నెలల క్రితం రామకృష్ణ అని ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆయన గొడవ మీద పడ్డాడు. కానీ ఒక్కించే మొత్తం ఒక్క బాటిల్ కూడా మిగలకూడదు. పెద్దయ్య, వాడు కూడా ఎక్సైజ్ ఆఫీసర్ పెద్దయ్య. మొత్తం మన సరుకంతా నాశనం చేశాడు పెద్దయ్య. ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలు, ఎర్రమల్లి తోటలో ఈరిగాడి పాటలు, సంకురాత్రి పూటలో సంబరాల పాటలు, సంకురాత్రి పూటలో సంబరాల పాటలు, సంబరాల పాటలు. నిన్ను ఎగరేసుకుంటానే తాయారమ్మ, నిన్ను కురికేసుకుంటానే తాయారమ్మ. నా ఇంటికి ఆఫీసర్లు ఎవరైనా వస్తే అడుక్కోవడానికన్నా రావాలి,
లేదా ఆశీర్వాదం కోసం రావాలి. నేను మాత్రం నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. నచ్చావు, అక్కడే నచ్చావు. సాంబశివ అన్నా సారిని సన్మానించుకోండ్రా. చాందూరు నుంచి వచ్చాడు పాపం. ఇలాంటి పిచ్చు పనులకు నేను భయపడను. భయపడాలా? ఇంకొకసారి ఈ నా కొడుకైనా నా గడప తొక్కాలంటే నా బలం వల్ల కాదు, నా భయం వల్ల చచ్చిపోవాలా. నా వెనకాల పెద్ద సిస్టమే ఉంది, మీరు నన్నేం చేయలేరు. సిస్టమ్ కన్ను తెరిచిన నాడు తోడెవ్వడో లేడు, మన్నులో కలిసిన నాడు తోడెవ్వడో రాడు. ఇదంతా బోధపడే నాటికి ఆలస్యం అయిపోనాదే తాయారమ్మో, నా తాయారమ్మో. నీ డ్యూటీ నువ్వు గొప్పగా చేసినావు, మరి నా డ్యూటీ గోడౌన్ మీద ఎక్సైజ్ ఆఫీసర్ దాడి చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అభిషేకం ఉందని గుడికి వెళ్ళానండి. పని చేసే యజమాని దేవుళ్ళ చూడకుండా గుడికి వెళ్ళావంటే నేను దేవుడినా యతవనా? నాకున్న కోపానికి నిన్ను కూడా దేవుడి దగ్గరికి పంపాలా? కానీ 30 ఏళ్ళ సావాసం ఒగ్గెత్తన పోయి అదే గుడిలో అడుక్కో పో. ఎంత విన్నా కూడా మీరు వెళ్తానంటే ఎస్ఐ గారు, మా ఆయన ఆచూకీ ఏమని తెలిసిందా? ఇన్నిసార్లు తెప్పించుకోవడం మీకు కరెక్ట్ కాదండి. కంప్లైంట్ ఇచ్చారు కదండి, కొంచెం ఓపిక పట్టండి, అదే పనిలో ఉన్నాం. అదేంటండి, ఆయన కూడా మీలాగే ఓ గవర్నమెంట్ ఆఫీసర్. మీలో ఒకరికి ఇలాగే జరిగితే ఇంతే నిర్లక్ష్యంగా ఉంటారా? ఏం మాట్లాడండి సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి మీరు ఎందుకు వచ్చారు? బస్ స్టాండ్లో ఎవరైనా పర్స్ కొట్టేశారు సార్. భయపడాల్సిన పని లేదు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వెతికి పెడతాం. థ్యాంక్ యూ సార్. చెప్పండి అమ్మా. చంటి పాపనేసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ ఎన్నిసార్లు తిరగాలండి? పాప రోజు నాన్నెక్కడా నాన్నెక్కడా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన ఎప్పుడు వెతికి పెడతారో చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్ అంకుల్, ప్లీజ్ సార్. ఆంటీ, ఆంటీ. ఎవరమ్మా? నేనంటీ, జిక్కిని. మీ అమ్మాయి ఫోన్ చేసింది, మళ్ళీ 5 నిమిషాల్లో చేస్తానంది. అయ్యో, నా చేతులు ఖాళీగా లేవురా. ఒరే నాన్న, అక్క పిలిచిందట, ఏంటో చూడు. మా ఇంట్లో ఫోన్ కట్ అవటం ఏంటో, పీపీ నంబర్ రూపంలో నువ్వు కనెక్ట్ అవటం ఏంటో ఏంటో అంతా విధిలిఖిత్. హలో, ఏంటి అలా చూస్తున్నావు? బయలుదేరదామా? అవతల మా అక్క వెయిటింగ్. అంటే మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా. ఈ అబ్బాయి భాగ్యలక్ష్మి ఆంటీ వాళ్ళ అబ్బాయి. ఫోన్ వచ్చింది. నమస్కారం అండి. రా బాబు, ఆ రోజు రామాయణం గురించి చాలా బాగా చెప్పావు. అది లేవండి. రిటైర్ అయిన వాళ్ళకి సస్పెండ్ అయిన వాళ్ళకి ఇంట్లో పెద్ద పని ఉంటుంది అత్తయ్య. కృష్ణారామా అనుకోవడం తప్ప. ఫోన్. థ్యాంక్ యూ. ఒరే ఏసీడీసీ, ఇంట్లో పని ఎంటర్ ప్యాకా నీకు? ఈ ఇల్లు చూసి పెట్టింది నేను, కొనిపెట్టింది నేను. 24 గంటలు కుక్కల కాపలా కష్టం కూడా నేనే. ఏ ఇంట్లో కుక్కలే వెంటరా? కియా, ఎలా ఉన్నావు? ఈసారి పెద్ద గ్యాప్ అంటగా అమ్మ చెప్పింది, అందుకే నీకు మంచి సంబంధం చూసానురా. అక్కర్లేదు, మేము ఆల్రెడీ చూసుకున్నాం. ఆ అమ్మాయి కూడా నన్నే చూస్తుంది. ఈ అమ్మాయి అందంగా ఉంటుందిరా. ఈ అమ్మాయి కోపంగా చూసినా కళ్ళు మెరిచిపోతూ ఉంటాయి, మూతి ముడుచుకున్నా ముద్దెట్టుకున్నట్టుంటుంది. అది కాదురా,
వాళ్ళకి ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పు. వాళ్ళకి ఆస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు ఎక్కువ ఇస్తారని చెప్పమంటున్నారు మీ బావగారు. మనం సంపాదించినది ఏది మంది కాదక్కాయ్. పైగా కట్నం తీసుకొని కాపురం చేయడం అంటే మగాడు వ్యభిచారం చేసినట్టు. ఎక్కడ పట్టేవరే పెట్టినే? మామూలు పెట్ట కాదు, పాల పెట్ట. చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ఫేమస్. వదినా నీ చెల్లెంతో గొప్పంట, ఓ వదినా నీ చెల్లెంతో గొప్పంట, అయ్యో రామ పిట్టలదే రాజ్యమంట. ఇంద టీడీకే 120 minutes. ఏ సైడ్ అమితాబ్, బి సైడ్ రాజేష్ ఖన్నా సాంగ్స్ ఎక్కించండి. ఎంత మార్వాడి ఫ్యామిలీ అయితే మాత్రం తెలుగుదేశంలో పెరుగుతూ తెలుగు అన్నం తింటూ తెలుగు పప్పు తింటూ- ఓవర్ చేయకరా రే. మా నాన్న కిషోర్ కుమార్ ఫ్యాన్. మరి నువ్వు? గద్దర్ ఫ్యాన్. బాండనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండ్ల వస్తావు కొడుకో అని పాడుతుంటానండి. వాళ్ళ నాన్నకి మ్యూజిక్ అంటే ప్రాణం, అందుకే దానికి జిక్కి అని పేరు పెట్టారు. మీ అందరికంటే ఇదే బాగా పాడుతుంది. ఏ సైడ్ ఎక్కించే, బి సైడ్ నాకు వదిలే. అది కదరా, ఏ సైడ్ అమితాబ్ బచ్చన్. బి సైడ్ బచ్చనే. ఓకే. నా చివరి ప్రియురాలు జిక్కీకి మొదటి ప్రేమ లేక. సినిమాల్లో ప్రేమ అయితే పాటల్లో చెప్తారు, కానీ ఇది నా జీవితం కదా, అందుకే నా మాటలోనే చెప్తున్నాను. ఆ రోజు చిక్కుకున్నది నీ కొంగు కాదు, నా మనసు కూడా. ఒక ముడి నీది, ఒక ముడి నాది. ముచ్చటగా మూడో ముడి ఆ దేవుడిదైతే అంతకంటే ఇంకేం వద్దు. నిన్నక్కడ చూసినప్పటి నుంచి ఎక్కడ చూసినా నువ్వే. ఎండమురి నవల గుండెల మీద పెట్టుకుంటా, ఇళయరాజా పాటల్లాగా గుండెల్లో దాచుకుంటా. వస్తుంది చూడు, అదిగో. థ్యాంక్ యూ. గ్రేట్ చెల్లె తెస్తుంది. పకోడీ విత్ ఉల్లి. క్యా హే జీ, తాగేది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, ఆకాశం అంతా హడావడి. యుద్ధం చిన్నది కదా అని చెడ్డి వేసుకెళ్ళాం కదా అత్తయ్య. నువ్వు నోరు మొయ్యరా. ఏంట్రా కంపారిజన్? బస్ 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 తీసుకోండి మావయ్య. నీ కూల్ డ్రింక్ ఉందిగా? ఉంది మావయ్య. నా కూల్ డ్రింక్ ఉంది కానీ నీకే సిట్టింగ్ సెన్స్ లేదు. నీకు మందు, నా కూల్ డ్రింకునా? పెద్దవాళ్ల ముందు మందు తాగకూడదనే నీ రూల్ అద్భుతం దొరబాబు. సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా మావయ్య. శబాష్. ఏమైంది? కెమికల్స్. ఓ, కూల్ డ్రింక్ లో కూడా కెమికల్స్ వేస్తున్నారు. మై ఫేవరెట్ కిషోర్ కుమార్. मेरी भीगी भीगी सी पलकों पे रह गए, जैसे मेरे सपने बिखर के, जले मन तेरा भी किसी के मिलन को, अनामिका तू भीतर से, मेरी भीगी भीगी सी, मेरी भीगी भीगी सी. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మీరు కూడా జిక్కీకి ఎలా? బుద్ధి ఉందక్కర్లే. మాయా ఎవడ్రా వాడు? तुम्हें अपना बनाने की कसम खाई है, खाई है. పక్కింటి బచ్చినగాడు మాయా ఎడాపెడా లంచాలాగెత్తాడని సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎప్పట్లాగే ఆర్కెస్ట్రా మొదలెట్టాడు. సిగ్గులేం చేస్తారు మాయా? ఏంటి వీడి ఉద్దేశం?
కిషోర్ కుమార్ కి కుమార్ సాను కి పోటీయా? పైకి వెళ్ళండి చంపేనా? జిక్కి వాడి కోలా ఆపమను. कसम खाई है ఏంది మామ ఇదే ఎప్పుడు హిందీ పాటలేనా? రే మావా సి మేజర్ తెలుగు మాస్ సాంగ్ ఏంటో చూపిద్దాం. చూపించు. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలని కండ దండ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా చక్కుటమరి టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా చక్కుట. హలో మాస్టరు, మిమ్మల్నే. ఏంటా గోలా ఏంటి? రోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రోతలు కోరిన పాటలు పాడుతూ ఉంటాం. ఆప్కి కోయి ఫర్మాయిష్? కింద మా నాన్న కిషోర్ కుమార్ పాటలు వింటున్నాడు. అర్రే చూసావా జిక్కి నీ అదృష్టం. పుట్టింట్లో పాట, అత్తింట్లో ఆర్కెస్ట్రా. జక్కే నువ్వు లక్కీ హే. ఇలాంటివి మా నాన్నకి ఇష్టం ఉండదు. ఓహో, మామూలుగా అందరికి క్యాస్ట్ ప్రాబ్లం ఉంటది, నాన్నకి టేస్ట్ ప్రాబ్లం అనుకుంటా. అదే కదా. అయినా మా ఓడి పేరే కోటిపల్లి కుమార్ షాను. కిషోర్ కుమార్ పాటలు పాడ్డం 2 నిమిషాల్లో మొత్తం ఆపేసి వెళ్ళిపోవాలి. మా సంగతి సరే గాని ఇంకొక నిమిషంలో కిందకి వెళ్ళకపోతే నీ సీన్ సీతారవుద్ది. దేనికమ్మా? మీ నాన్న ఏ సైడ్ అయ్యాక బి సైడ్ తిప్పగానే నువ్వు నా సైడ్ అని డిసైడ్ అయిపోద్ది. ఏమైంది? ఇవాళకి చాలు నాన్న. ఓకే, గుడ్ నైట్ మావయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మనే క్యాసెట్ జాకెట్లో ఉంది. క్యాసెట్ లేదో ఉంది. జిక్కే జిక్కే జిక్కే, నీ జాకెట్ లేదో ఉంది, అది నేను చూడాలి ఇప్పుడే ఇక్కడే. కొడితే కొట్టింది కానీ జిక్కి నన్ను ముట్టుకుంది.